అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చేయబట్టి, ఆయన చేస్తున్నటువంటి పిచ్చి తుగ్లక్ పనులు చేయబట్టి అమెరికా యొక్క డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఈ సూపర్ పవర్ గా భారత్ నిలవబోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అయితే చాలా వరకు చర్చలు జరుపుతున్నారు. ఇది పెద్ద ఎత్తున ఒక చర్చకైతే దారితీసింది. సో మరి ఇలాంటి అంశాలు ఇలా భారత్ సూపర్ పవర్ గా నిలవడానికి దోహదపడుతున్నాయనే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ కొట్టి కామెంట్ బాక్స్ లో జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. సో భారతీయులందరం ఐక్యంగా ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికా అనేది $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతోని ఆర్థికంగా, సామాజికంగా, సైనిక బలం పరంగా, డిజిటల్ పరంగా, అంతర్జాతీయంగా ఉన్నటువంటి వర్తక వాణిజ్యాల పరంగా టాప్ ప్లేస్ లో ఉంది. సూపర్ పవర్ గా ఉంది ప్రస్తుతం అమెరికా. సో అందుకే నేనే పెద్దనని అనే విధంగా అమెరికా వ్యవహరిస్తుంటది. సో కాకపోతే ప్రస్తుతం ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల అమెరికా ఇప్పుడు ఆయన ఏదైతే ఒక స్లోగన్ ఇస్తుండో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒక నినాదాన్ని ఇస్తుండు. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు అమెరికాను ఇంకా అభివృద్ధి చెందడం అనేది పక్కకు పెడితే అమెరికా యొక్క పునాదులు అనేది కుదిపేసే విధంగా తయారవుతున్నాయి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలే అతను తీసుకున్నటువంటి నిర్ణయాలను స్వాగతిస్తలేరు. సో ముఖ్యంగా ఏంటంటే ఈయన ప్రత్యక్షంగా యుద్ధాలు చేయడం. సో ఇప్పుడు ఇరాన్ విషయంలో కావచ్చు, లేకపోతే రష్యా విషయంలో కావచ్చు, లేకపోతే వెనుజులా పైన దాడి చేసి అధ్యక్షుని ఎత్తుకొచ్చిండు. సో రెండోది ఏంటంటే ట్రేడ్ వారు, అంటే మామూలుగా ఈ ట్రేడ్ విషయాలు అనేది మనం ఒక కాంపిటీషన్ గా తీసుకోవచ్చు. కానీ ఈయన చేసే పనులు చేయబట్టి దాన్ని ట్రేడ్ వారుగా మనం అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు రష్యాతోని మీరు ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవద్దు, చేస్తే మీ పైన టారిఫ్స్ వేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఏంటంటే 25% ఉన్నటువంటి టారిఫ్స్ 50% వేసిండు. కాకపోతే దాని వల్ల పెద్ద ఎత్తున మనకి ఏమైనా నష్టం జరిగిందా అని చూసుకున్నట్లయితే ఒకసారి మనకున్న అమెరికాకు 20% ఎగుమతులు దిగుమతులు అనేది జరుగుతాయి. సో వీడు 50% టారిఫ్స్ పెంచినా కూడా మనం ప్రస్తుతానికి అదే 19 to 20% ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది జరుగుతుంది. అంటే పెద్ద ఎత్తున మనకేం పెద్ద నష్టం జరగలేదు. సో వృద్ధి రేటు కూడా 7.2 నుంచి 7.5 దాకా పెరిగింది. అంటే దాదాపు పెరుగుదలనే ఉంది తప్పించి ఎంత పెద్ద నష్టం అయితే లేదు. సో ఇంకొకటి ఏంది, ఇప్పుడు యూరోప్ అనేది అమెరికా చెప్పినట్టు వింటుండే. సో ఇప్పుడేమైంది, యూరోప్ కు చెందినటువంటి 27 దేశాలు మనతోని ట్రేడ్ డీల్ అనేది కుదుర్చుకున్నాయి. ఇక్కడ అమెరికా సృష్టిస్తున్నటువంటి విపత్తును భారతదేశం ఒక అవకాశంగా మలుచుకుంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఏదైతే ఇప్పుడు అమెరికా రష్యాతో గొడవ పెట్టుకున్నప్పటికీ రష్యాతో ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా అది మనకు ప్లస్ పాయింట్ అయింది. అంటే తక్కువ రేటుకి ఇక్కడ మనకు ఆయిల్ వచ్చింది. ఇంకొక గొప్ప దేశం మనం చూసుకున్నట్లయితే ఒకే ఒక్క దేశం, భారతదేశం మాత్రమే ఏదన్నా వేరే 2 దేశాలకు యుద్ధం జరిగితే 2 దేశాలతో కూడా మనం సంబంధాలు ఏర్పరచుకుంటాం, 2 దేశాలతో కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు మనము రష్యాకును యుక్రెయిన్ కు యుద్ధం జరిగింది, కానీ మనం ఏ ఒక్కరికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వలేదు. ఎవరైతే శాంతి వైపు ఉంటారో, ఎవరైతే యుద్ధాన్ని ఆపే విధంగా ఉంటారో వాళ్ళ సైడే మేము ఉంటామని చెప్పి ప్రకటించారు. ఆ టైంలో అటు రష్యా కూడా మన మాటల్ని విభేదించలేదు, ఇటు యుక్రెయిన్ కూడా మన మాటల్ని విభేదించలేదు. ఎందుకంటే సార్ వాళ్ళతో మాట్లాడుతారు, మాతో మాట్లాడుతారు, పెద్ద మాకు ఫరక పడదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ యుద్ధం జరుగుతున్న టైంలో యుక్రెయిన్ లో ఉన్నటువంటి చాలా మంది భారతీయులు యుద్ధం ఆపి మరీ అక్కడ నుంచి భారతీయుల్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే ఒక చేత్తోని 2 దేశాలని ఆపినటువంటి దేశం భారతదేశం. అంటే ఇప్పుడు సరే ఈ దేశానికి ఏదో 4 మాటలు చెప్పి ఆగ్రాపై యుద్ధం ఆపని చెప్పేసి భారతీయులను తీసుకురావచ్చు, కానీ అటు రష్యాను ఆపి ఇటు యుక్రెయిన్ కూడా ఆపారు. సో ఇంకొకటి ఏంది, ఇటు ఇరాన్ కును ఇజ్రాయెల్ కు గొడవలు ఉన్నప్పటికీ, వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నప్పటికీ 2 దేశాలతో కూడా మనం వర్తక వాణిజ్యాలు నిర్వహిస్తాం, వాళ్ళతో సంబంధాలు నడిపిస్తాం. ఇంకోటి ఏంది, రష్యాకును అమెరికాకు యుద్ధాలు జరుగుతున్నా వాళ్ళు ఎంత గొడవ చేసుకున్నా గానీ ఇటు వీళ్ళతోని మనకు వ్యాపారం జరుగుతుంది, అటు వాళ్ళతో కూడా జరుగుతుంది. సో అలాంటి ఒకే ఒక్క దేశం భారతదేశం. ఇక్కడ అమెరికాకును భారత్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అమెరికా లాంటి దేశాలు ఒక వేరే దేశం నా మాట వినాలని చెప్తారు, లేదంటే బెదిరించో టారిఫ్స్ పెట్టో యుద్ధాలు చేసే వాళ్ళను ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తాయి. కాకపోతే భారత్ తీసుకున్నటువంటి దౌత్య నిర్ణయాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఇప్పుడు ఇరాన్ తోని అమెరికాకు గొడవలు ఉన్నాయి, మనం అమెరికాను ఏ విధంగా అటాక్ చేయకుండా ఇటు ఇరాన్ తోని మనం సత్సంబంధాలు పెట్టుకుంటాం. ఇప్పుడు అమెరికా ఏదైతే పక్కన పెట్టినటువంటి ఆస్ట్రేలియా దేశం మన దగ్గరికి వచ్చి ట్రేడ్ అనేది కుదుర్చుకుంటుంది. సో మొన్న ఏదైతే నైజీరియా, ఆఫ్రికాలో ఉన్నటువంటి నైజీరియాతో మీరు గొడవ పెట్టుకున్నారు, సో అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ల పైన దాడి జరుగుతుంది, మేము అవసరమైతే మీ దేశం పైన దాడి చేస్తామని చెప్పి అమెరికా అక్కడ ఉన్నటువంటి నైజీరియా దేశాన్ని బెదిరించింది. సో ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ అమెరికాన్ కాదని చెప్పేసి ఇండియాకు
సంబంధాలు పెట్టుకుంటున్నాయి, ఇండియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి, చాలా విషయాల్లో ట్రేడ్ అనేది కుదురుతుంది. సో దీంతో పాటు కెనడా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, సో ఇలాంటి చాలా దేశాలు భారతదేశానికి దగ్గరగా వచ్చి భారతదేశంతో ట్రేడ్ కుదుర్చుకునే విధంగా అయితే వీళ్ళు చాలా చర్చలు అయితే నడుపుతారు. ఎందుకంటే ఒకవేళ అమెరికా అనేది డౌన్ ఫాల్ జరిగితే ఇలాంటి అమెరికాను, ఇలాంటి ట్రంప్ లాంటి అధ్యక్షుడిని నమ్మలేం కాబట్టి సో నెక్స్ట్ ఏంది సూపర్ పవర్ అంటే భారత్ వైపే మిగతా దేశాలు అనేది చూస్తున్నాయి. ఇక్కడ 2 పాయింట్స్, మరి అమెరికా తర్వాత ఏ దేశాలు సూపర్ పవర్ గా మారచ్చు, ప్రపంచ పెద్దలుగా నిలవచ్చు అంటే 2 ముఖ్యంగా. ఒకటేంది చైనా, 2 ఇండియా. సో ఈ 2 దేశాలే ప్రపంచ వ్యాప్తంగా ప్రొడక్టివిటీ ఎక్కువ ఉన్నటువంటి దేశాలు. మిగతా దేశాలతో ట్రేడ్ జరపడం కావచ్చు, లేకపోతే జనాభా పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వస్తువుల ఉత్పత్తి పరంగా కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఈ 2 దేశాలు చాలా మంది ఉన్నాయి, రష్యా కంటే కూడా. కాకపోతే ఇప్పుడు ఇండియా యొక్క ఎకానమీ మనం చూసుకున్నట్లయితే $4.3 ట్రిలియన్. సో చైనా తీసుకున్నట్టయితే దాదాపు $20 ట్రిలియన్. కాకపోతే ఏంటంటే చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది అక్కడ. అంటే సో ఆ దేశం ఎదగడానికి మిగతా ఎన్ని దేశాలను తొక్కడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే చైనా లాంటి దేశం ఎదుగుతుంటే అమెరికా కూడా అసూయపడుతుంది, అమెరికా కూడా భయపడేటువంటి సిచ్యువేషన్. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, మిగతా ఆస్ట్రేలియా కావచ్చు, ఎందుకంటే అది చేసే పనులు అట్లుంటాయి. సో నేను మాత్రమే ముందుండాలని అమెరికా తర్వాత ఆలోచించేది ఏంటంటే చైనా మాత్రమే. కాకపోతే ఇండియాలో ఉన్నది ఏంది, ప్రజాస్వామ్య ప్రభుత్వము. తర్వాత ఇండియా ఇప్పుడే కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలని కావచ్చు, అంతర్జాతీయంగా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా అంశాల పైన గౌరవాన్ని ఇస్తాయి. సో దాంతో పాటు ఇక రూల్ ఆఫ్ లా అనేది ఒకటి పాటిస్తాయి. అంటే ఒక పని చేయడం వల్ల నీకెంత లాభం జరుగుతుందో నాకు కూడా అంత లాభం జరగాలి, సో ఎవరు నష్టపోద్దనే విషయంలో భారత్ అనేది చాలా ముందుంటది. సో అందుకోసమే ఒకవేళ అమెరికా అనేది డౌన్ ఫాల్ అయితే ఖచ్చితంగా ఆ స్థానాన్ని ఇండియా ఉండాలని చెప్పేసి చాలా దేశాలు అయితే ఇండియాను సంప్రదిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో యూరోప్ కంట్రీ చూసుకోవచ్చు, ఆస్ట్రేలియా చూసుకోవచ్చు, కెనడా చూసుకోవచ్చు. సో ఇలాంటి చాలా దేశాలు అయితే ఇండియా ఒక సూపర్ పవర్ గా నిలవడానికి దోహదపడుతున్నాయి. దానికి ఈ ముఖ్యంగా 2026లో జరిగినటువంటి అనేక ట్రేడ్ డీల్స్, నాట్ ఓన్లీ యూరోపియన్ యూనియన్ కావచ్చు, మిగతా చాలా దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. సో ఇది ఈ రోజు టాపిక్. భారత్ మరి నిజంగానే సూపర్ పవర్ గా నిలుస్తుందా? సో దానికి దాదాపుగా ఎంత టైం పట్టొచ్చు? ఈ అంశాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.